హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ముళ్ళు పూలు అనే కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వారిద్దరూ పెళ్ళిడికి వచ్చారు, కానీ ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళ తల్లిదండ్రులు వారికి మంచి సంబంధాలు వెతికే పనిలో ఉన్నారన్నమాట. వాళ్ళిద్దరూ చూడ్డానికి అచ్చుపోసినట్లు ఒకేలా ఉంటారు. ఇద్దరిని పక్క పక్కన పెట్టి ఎవరు అక్క ఎవరు చెల్లి అంటే గుర్తుపట్టడం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తరం కాదు. అయితే చూడడానికి ఇద్దరు ఒకేలా ఉన్న బుద్ధుల్లో మాత్రం ఒక పిసరంత పోలిక కూడా లేదు. పెద్దావిడ ఎవరైనా బాగుపడితే చూసి ఓర్చుకోలేదు. ఎవరైనా ఆమెతో వెళ్ళి మాట్లాడితే వారి మీద విరుచుకుపడేది. అంటే ఇంకా తనని మాట్లాడిస్తే గొడవే అన్నమాట. ఎవరైనా ఏదైనా పని చెప్తే మాత్రం అస్సలు ఆ పని చేసేది కాదు. ఇటు కాలు తీసి అటు పెట్టడానికి కూడా ఇష్టపడేది కాదు. కానీ చిన్నావిడ అలా కాదు, చాలా నెమ్మదైన మనిషి. ఎవరి మీద విసుగు పట్టదు, విసురుకోదు. చిన్నపిల్ల అయినా ఏదైనా పని చెప్తే రొసరొసమని కసురుకోకుండా చేసి పెట్టేదన్నమాట. ఒకసారి ఈ అక్కా చెల్లెళ్ళిద్దరూ మంచినీళ్ళు తెద్దామని బయలుదేరారు. ఒక బావి దగ్గరికి బిందెలు తీసుకొని పొద్దున్నే బయలుదేరారనమాట. సూర్యోదయం సమయంలోనే. ఒక దేవత వీరిద్దరిని ఎప్పటి నుంచో గమనిస్తూ ఉంది. సరే, వీరిద్దరి గుణాలని సరిగ్గా తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం అనుకొని ఆ దేవత మనసులో అనుకొని బయలుదేరింది. వెంటనే ఒక ముసలిదాని రూపంలో ఆ బావి దగ్గరికి వచ్చి నిలబడింది. ఆ బావికి అతి సమీపంలోనే నించుందన్నమాట. దాహం వేస్తుందమ్మా, చాలా ముసలిదాన్ని నేను. కొంచెం మీరు తోడుకున్న నీటిలో కొంచెం నా దోసిల్లో పోస్తే నేను తాగుతాను. నాకు మరో చోటికి వెళ్ళే ఓపిక కూడా లేదు అని విన్నవించుకుంది. అయితే ఈ ముసలామె ఇలా అనడంతోనే పెద్ద ఆవిడ కసురుకుంది. పోవే, తేరగా నీళ్లు పోసేవారెవరు అని తిట్టిందన్నమాట. కానీ చిన్నపిల్ల మాత్రం అలా అనకుండా ఆ ముసలావిడకి నీరు పోసి ఆవిడ దాహాన్ని తీర్చింది. ఆవిడతో మాట్లాడి ఆవిడని సంతోషపెట్టింది కూడా. ఇదంతా చూశాక దేవత నిజ రూపంలో వారి ఎదుట నిలిచింది. వారి ఇద్దరి గుణగణాలను గణించి వారిద్దరి విషయంలో ఆమె ఒక తీర్పు చెప్పింది. పెద్దావిడ నోటి వెంట ఆమె ఎప్పుడు మాట్లాడినా ముళ్ళు రాలతాయని శపించింది. అలాగే చిన్న ఆవిడ ఏం మాట్లాడినా ఆవిడ నోటి వెంట పూలు కురుస్తాయని ఆవిడికి ఒక గొప్ప వరం ఇచ్చింది. దీంతో అక్క సిగ్గుపడింది. చెల్లెలు మాత్రం తనకి వరం వచ్చినందుకు ఆనందపడ్డా, అక్కకి శాపం వచ్చినందుకు కాస్త మనసులో బాధపడింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.